హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు విఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన 6 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ హృదయం ఎక్కడున్నది. ఈ మూవీ 15th March 2014 రిలీజ్ అయింది. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్షన్ వహించగా పవన్ అండ్ సంజయ్ ఈ మూవీని నిర్మించడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. విఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన సెకండ్ మూవీ టైగర్. ఈ మూవీ 26 June 2015 రిలీజ్ అయింది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ ఎస్ తమన్ అందించగా ఎన్వి ప్రసాద్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. విఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన థర్డ్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడ. ఈ మూవీ 18th November 2016 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ విఐ ఆనంద్ అందించగా శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని పివి రావు నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. విఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఫోర్త్ మూవీ ఒక క్షణం. ఈ మూవీ 28th December 2017 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ విఐ ఆనంద్ అందించగా మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని చక్రి చిగురుపాటి నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. విఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఫిఫ్త్ మూవీ డిస్కో రాజా. ఈ మూవీ 24th January 2020 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ విఐ ఆనంద్ అందించగా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ ఎస్ తమన్ అందించడం జరిగింది. అలాగే ఈ మూవీని రామ్ తాళ్ళూరి నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. విఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన 6th మూవీ ఊరి పేరు భైరవకోన. ఈ మూవీ 16th February 2024 రిలీజ్ అయింది. సందీప్ కిషన్ ఈ మూవీకి కథానాయకుడిగా నటించాడు. భోగవరపు భాను అండ్ నందు సవిరిగన ఇద్దరు కలిసి ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించడం జరిగింది. శేఖర్ చంద్ర ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా రాజేష్ చంద్ర ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది.